శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మార్చి మాసం 15వ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు మీ మనసులో ఉన్న ఒక వ్యక్తి మీకు ఈ రోజున కాంటాక్ట్ అవుతారు. జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి, అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా 2025 సంవత్సరము మార్చి మాసం 15వ తేదీ అనగా శనివారం తేదీ వీరి యొక్క దిన ఫలాలు ఈ రాశి వ్యక్తులకు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాము. మీ మనసులో ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, అలాగే వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజున దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలో కూడా తెలుసుకుందాము. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత దక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించినా కానీ ఏ పని అయినా సరే వీరు మొదలు పెడుతుంటారు. అలాగే ఈ రాశి యొక్క జీవితంలో ఎటువంటి వడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విషయంలోకి వచ్చేస్తే గనక ఈ రోజున తప్పకుండా ఈ రాశి జాతకులు మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు. కానీ ముఖ్యంగా ఒక సంఘటన జరుగుతుంది. మీరు ఎంతో కాలం నుంచి మీ యొక్క మనసులో ఒక వ్యక్తి ఉన్నారండి. అంటే ముఖ్యంగా వారిపై మీకు అంతులేని అభిమానమో లేకపోతే ప్రేమ కానీ ఉండవచ్చు. ఒక స్నేహభావం ఉండొచ్చు లేదా ప్రేమ భావం ఉండొచ్చు. తను మీ యొక్క బంధువుల్లో కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీరు పని చేసే చోట కానీ ఇలా ఎక్కడో ఒక చోట ఉన్నారు. వారితో మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ మీకే ధైర్యం చాలడం లేదు. వారిపైన మీకు అంతులేని అభిమానం కానీ ప్రేమ కానీ ఉన్నది. స్నేహభావం కానీ లేదా ప్రేమ భావం కానీ ఉన్నది. అటువంటి ఒక వ్యక్తి ఒక పని నిమిత్తం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి మీరు కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక ఫ్రెండ్ని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారో వారు ఈ రోజున దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారు. ఈరోజు బంధువుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఆహ్వానాన్ని అందుకుంటారు. ఈ రోజు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు సంఘంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరితో గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటారు. భక్తి శ్రద్ధలతో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలను
పొందుకునే అవకాశాలున్నాయి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా వస్తోంది. ఒక ఉద్యోగ అవకాశం మీకు రాబోతోంది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడాను మంచి ఉత్తీర్ణత పొందుకునే అవకాశాలున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఉండబోతూ ఉంది. ఈ రోజు ఇలా గడిచిపోతుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలాన్ని తప్పక పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించడం రీత్యా సకల దేవతల యొక్క అనుగ్రహం తప్పక కలుగుతోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.